సూపర్ స్టార్ మహేష్ బాబు అంటే నచ్చని వాళ్ళంటూ ఎవ్వరూ లేరండి. ఎందుకంటున్నానంటే, నాకు తెలిసినంత వరకు అతను ఎప్పుడు గూడా ఒకళ్ళ గురించి చెడ్డగా మాట్లాడినట్టు లేదు. ఒకళ్ళని విమర్శించినట్టు లేదు. ఎప్పుడు గూడా అంటే అతని పనేదో అతను చేసుకుంటాడు. ఖాళీ టైంలో మాత్రం అతని టైం అంతా పిల్లలకి కేటాయిస్తారనమాట. ఆగస్టు 9వ తారీఖు వచ్చిందంటే, మహేష్ బాబు గారి అభిమానులకు మాత్రం ఒక పండగ లాంటి రోజనే చెప్పుకోవచ్చండి. ఎందుకంటే ఆ రోజున అతను పుట్టినరోజు కాబట్టి. ఈ సందర్భంగా మహేష్ బాబు ఫ్యాన్స్ ఏ విధంగా ఉంటారో ఉదాహరణకు నాకు తెలిసిన ఒక మంచి సంఘటన చెప్పుదామని చెప్పేసి ఈ వీడియో చేస్తున్నాను అనమాట. అదేంటంటే కృష్ణా జిల్లా మోపిదేవి మండలం ప్రశాంత్ నగర్ కాలనీలో మహేష్ బాబుకి సంబంధించిన ఒక అభిమాని అక్కడ నివసిస్తుందన్నమాట. ఇతను ఒకప్పుడు సూపర్ స్టార్ కృష్ణ గారి వీర 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 అభిమాని అనమాట. నాకు తెలిసినంత వరకు ఆ మహేష్ బాబు గారి ఫ్యాన్స్ ఒకవేళ ఏమన్నా అనుకున్నా పర్లేదు గానీ, ఎక్కడైతే మహేష్ బాబు గారి ఫ్యాన్స్ ఉంటారో వాళ్ళందరికన్నా గొప్ప ఫ్యాన్ అనే చెప్పుకోవచ్చనమాట. ఎందుకంటే అది ఎందుకో ఏంటో అనేది ఈ వీడియోలో చెప్పడానికి నేను ప్రయత్నిస్తా. మీరు చివరి వరకు చూడటానికి మాత్రం ప్రయత్నించండి. సూపర్ స్టార్ కృష్ణ గారి సినిమాలు ఏ సినిమాలు విడుదలైనా సరే, ఏ సినిమా విడుదలైనా గానీ దాదాపు 10-15 సార్లు చూస్తే తప్ప ఈ అభిమాని ఆ సినిమాని వదిలిపెట్టలేడండి. అంటే వాళ్ళ ఊర్లో ఎప్పుడు సూపర్ స్టార్ కృష్ణ గారి సినిమా వచ్చినా సరే, అన్ని సార్లు దాదాపు 10-15 సార్లు ఆ సినిమా చూస్తే తప్ప ఆ సినిమా అనేది వదిలిపెట్టడనమాట. ఇతని పేరు కాకర్లముడి రాజేష్. ఈ రాజేష్ చేసుకునే వృత్తి ఏంటంటే ఆటో నడపడం. ఆటో పొద్దాక తోలుకుంటా ఉంటాడు. దాని మీద వచ్చిన కొద్దో గొప్ప ఆదాయం అనేది తీసుకొచ్చేసేసి ఇంట్లో గడుపుకుంటా ఉంటాడనమాట. ఇది ఇతను చేసే వృత్తి. కానీ చానా పేద కుటుంబం అనమాట. ఇతను పని చేస్తే తప్ప ఇంట్లో గడిసే పరిస్థితి లేదనమాట. కానీ అభిమానంలో మాత్రం ఆస్తిలో పేదరికమైనా గానీ, అభిమానంలో మాత్రం చాలా గొప్పోడనే చెప్పుకోవచ్చనమాట. అతను నమ్ముకున్న హీరోని ప్రేమిస్తే అంతలా ప్రేమించే గొప్ప అభిమాని అనమాట. సూపర్ స్టార్ కృష్ణ గారి సినిమా ఏ సినిమా రిలీజ్ అయినా గానీ ముందల ఆ థియేటర్‌లోకి ఎళ్ళేటప్పుడే చాక్లెట్ పంచిపెట్టడం గావచ్చు, కేకులు పంచిపెట్టడం గావచ్చు, హంగామా చేసేవాడనమాట. ఎందుకంటే అప్పట్లో అతను సినిమాకెళ్ళిండంటే చాలు ఆటో తోలుకున్న డబ్బులు మొత్తం గూడా సినిమాకి పెట్టేవాడనమాట. ఇంచుమించు ఆ థియేటర్‌లో ఉన్న వాళ్ళందరికి గూడా చాక్లెట్ గావచ్చు, లేకపోతే కేకులు గావచ్చు, అతను స్తోమతకు తగ్గట్టుగా ఆ ఖర్చనేది అలా పెట్టుకునేవాడనమాట. అయితే సూపర్ స్టార్ కృష్ణ గారు క్రమేణా సినిమాలు తీయడం అనేది ఎప్పుడైతే తగ్గిపోయిందో, ఆ అభిమానం మొత్తం గూడా మహేష్ బాబు గారి వైపు వెళ్ళిపోయిందట. తర్వాత మహేష్ బాబు గారి సినిమాలు ఏ సినిమా రిలీజ్ అయినా గానీ, ఆ సినిమాలు అంటే తన తండ్రి సూపర్ స్టార్ కృష్ణ గారి ఏ సినిమా రిలీజ్ అయినా గానీ ఏ విధంగా చేసేవాడో, అదే విధంగా మహేష్ బాబు గారి సినిమా రిలీజ్ అయితే కేకులు పంచిపెట్టడం, చాక్లెట్‌లు పంచిపెట్టడం, లేపోతే సినిమాకి డెకరేషన్ చేయటం, ఇలాగ నానా హంగామా చేసేవాడనమాట. అయితే కొన్ని సంవత్సరాల తర్వాత ఇతనికి ఒక అబ్బాయి పుట్టిండటండి. అబ్బాయి పుట్టిన తర్వాత అదే రోజున వాళ్ళ ఊర్లో ఒక థియేటర్‌లో 'అర్జున్' అనే సినిమా అంటే మహేష్ బాబు గారు నటించిన 'అర్జున్' సినిమా విడుదలైందనమాట. విడుదలైన తర్వాత ఇక ఎళ్ళిండట, చూసిండట. ఇంటికాడ వాళ్ళ వాళ్ళ భార్య, వాళ్ళ సతీమణి ఇక్కడ డెలివరీ అయిందట. ఆ సినిమా చూసి హంగామా చేసి చక్కగా మంచిగా ఎంజాయ్ చేసి చాక్లెట్ పంచిపెట్టి ఒకవైపు ఈళ్ళ అబ్బాయి పుట్టిండు. మరోవైపు అదే రోజున మహేష్ బాబు గారి 'అర్జున్' సినిమా అనేది విడుదలైంది. అతనికి 2 వైపులా సంతోషమే. ఆ సంతోషంలో చక్కగా సినిమా గూడా మంచి హిట్ అయింది. అతనికి నచ్చింది. ఇక తిరిగొస్తున్నాడట. ఇంచుమించు 2:30 ప్రాంతంలో తిరిగొచ్చిన తర్వాత ఇంటికాడికెళ్ళి కాళ్ళు, చేతులు శుభ్రంగా కడుక్కొని తనకొక కొడుకు పుట్టిండు కాబట్టి ఆ సంతోషంలో చాలా మంది బంధువులు గూడా అక్కడికొచ్చారట. వచ్చిన తర్వాత వెంటనే ఆ అబ్బాయికి అర్జున్ అనే పేరు పెట్టేసిండట. చాలా మంది ఆశ్చర్యపోయారట. అరె! ఇప్పుడే పుట్టిండు గదా! అప్పుడే పేరు పెట్టేసావేంటంటే, నాకు అర్జున్ అనే పేరు పెట్టబుద్దయింది. నా ఇష్టం నేను పెట్టుకున్నాను అన్నాడట. సర్లే బాబు నీ కొడుకే గదా! నీ ఇష్టంలే. సరే పెట్టుకుంటే పెట్టుకోని అని చెప్పేసేసి అందరూ అక్కడికొచ్చిన బంధుమిత్రులు ఆ అబ్బాయిని చూసారట. సంతోషంగా మళ్ళీ తిరిగి ఎళ్ళిపోయారట. మరి కొన్ని దాదాపు ఇంకొక 2 సంవత్సరాలు అటు ఇటులో మళ్ళీ మహేష్ బాబు గారి సినిమా మరొకటి రిలీజ్ అయిందట. ఆ సినిమా పేరేంటంటే 'అతిథి'. 'అతిథి' సినిమా వచ్చిందన్న ఉద్దేశంతోని చాలా సంతోషం అనిపించిందట. ఎళ్ళిండట, చూసిండట, వచ్చిండట. ఆ సినిమా వాళ్ళ ఊర్లో దాదాపు ఒక నెల రోజుల పాటు ఆడిందట. నెల రోజుల పాటు ఆడిన తర్వాత ఈలోపుగా ఈళ్ళ భార్య అంతకుముందే గర్భిణితోనే ఉంది గానీ, ఈ సినిమా వచ్చిన తర్వాత ఒక వారం, 10 రోజుల తర్వాత మళ్ళీ ఈ అమ్మాయి డెలివరీ అయిందట. మరొక అబ్బాయి పుట్టిండట. మరొక అబ్బాయి పుట్టిన తర్వాత అప్పటికే ఈళ్ళ భార్యకి అనుమానం వస్తుందట. ఏంటి ఈ అబ్బాయి కూడా మళ్ళీ ఏమైనా పేరు పెడతాడా ఏంటా అని చెప్పేసి అనుకుంటున్నారట. ఎప్పుడైతే ఈ అబ్బాయి పుట్టిండో వెంటనే ఆళ్ళ బంధుమిత్రులు, స్నేహితులు ఈళ్ళందరూ గూడా అక్కడికొచ్చారట. వచ్చిన తర్వాత ఆ అబ్బాయిని చూస్తున్నారట. అబ్బాయి గూడా చాలా బాగుండు అని చెప్పేసేసి అందరూ చక్కగా వచ్చి సంతోషంగా ఉన్న ఆ సమయంలో వాళ్ళందరి మధ్యల ఆ అబ్బాయికి మరో పేరు పెట్టేసిండారండి. అదేంటంటే 'అతిథి' అని పేరు పెట్టేసిండట. అక్కడికి వచ్చిన వాళ్ళందరూ గూడా ఆశ్చర్యపోయారట.
అరే అభిమానం అనేది ఉంటే ఉండొచ్చు గానీ, ఇంత అభిమానం ఏంట్రా బాబు అని చెప్పేసి అక్కడికొచ్చినోళ్ళు మొత్తం కూడా ఆశ్చర్యపోయారట. ఆశ్చర్యపోయినా సరే, మీరు ఏమనుకున్నా సరే, నా హీరో 'మహేష్ బాబు' గారి సినిమా పేరు నేను పెట్టుకుంటా. ఇది నా ఇష్టం. మీరెవ్వరు గూడా చెప్పడానికి మీరు సరిపోరు. నా ఇష్టం అని చెప్పేసేసి 'అతిథి' అని పేరనేది నామకార్థం అక్కడికక్కడే జేసేసిండట. సరే బాబు, నీ కొడుకు, నీ ఇష్టం. నువ్వు అభిమానించే హీరో. నువ్వు ఏ పేరు పెట్టుకున్నా పెట్టుకోరా బాబు అని చెప్పేసేసి వాళ్ళన్నారట. మళ్ళీ ఎళ్ళిపోయారట. మళ్ళీ ఇంకొక 2 సంవత్సరాల తర్వాత ఇంకొక కొడుకు పుట్టిండటండి. ఇంకో కొడుకు పుట్టిన తర్వాత ఈ అబ్బాయికి పేరు పెట్టట్లేదట. ఎందుకంటే చాలా రోజులయిపోయింది. ఇంకా పేరనేది పెట్టట్లే. ఎందుకు మరి ఏదో ఒక పేరు పెడదాం ఏంటి అని చెప్పి అన్న తర్వాత లేదు లేదు ఇంక కొద్దిగా టైం ఉంది. ఆ టైం వచ్చిన తర్వాత ఆ పేరేంటో నేను చెప్తా. ఇప్పుడే పేరనేది పెట్టొద్దు. నా ఇష్టం వచ్చినప్పుడు పెడతా అని చెప్పేసేసి అలాగే కొన్ని రోజుల్ని దాటవేస్తుందట. ఈ లోపుగా మహేష్ బాబు నటించిన 'ఆగడు' సినిమా రిలీజ్ అయిందండి. రిలీజ్ అయిన తర్వాత సినిమాకెళ్ళిండట, చూసిండట, ఎంజాయ్ చేసిండట, చాక్లెట్లు పంచిపెట్టిండట, కేకులు పంచిపెట్టిండట, బ్యానర్లు కట్టిండట, కటౌట్లు కట్టిండట, దండలేసిండట. ఆ సినిమా థియేటర్‌లోనే డాన్స్‌లు, హంగామా, చప్పట్లు, ఈలలు, గోలలు ఇయన్నీ చేసి అతను ఎంత సంతోషమైతుందో అంత సంతోషాన్ని అక్కడ ఆ సినిమా చూసిన తర్వాత వ్యక్తం చేసి ఇంటికొచ్చేసిండట. ఇంటికొచ్చేసిన తర్వాత అప్పటికే వాళ్ళ భార్యకి ఏదో అనుమానం వస్తుందట. అరే సినిమా చూసి వచ్చిండు. అబ్బాయికి ఇంతవరకు పేరు పెట్టలేదు. మళ్ళీ ఆ సినిమా పేరు ఏమైనా పెడతడా ఏంటి అని చెప్పేసి భార్య అనుకుంటూనే ఉందట. వచ్చిండట. కొంతమంది బంధువులు అక్కడే ఉన్నారట చుట్టుపక్కలోళ్ళు మొత్తం గూడా. వాళ్ళందరూ గూడా అంటనే ఉన్నారట. ఏంటి ఇప్పుడేమైనా 'ఆగడు' పేరేమైనా పెడతావా అని చెప్పేసి అంటే చిరునవ్వుతోని వాళ్ళకి ఏ సమాధానం చెప్పకుండా ఇంట్లోకెళ్ళిండట. ఆ అబ్బాయిని బయటికి తీసుకొనొచ్చిండట. వాళ్ళందరి ముందు ఆ పేరనేది నామకార్థం చేసేసిండటండి. ఆ పేరేంటంటే 'ఆగడు' అని పేరు పెట్టేసిండట. ఇక అందరూ గూడా షాక్. అరే బాబు నువ్వు మారవు. నీకు ముగ్గురు పిల్లగాళ్ళు పుడితే ముగ్గురు పిల్లగాళ్ళు గూడా 'మహేష్ బాబు' గారి సినిమా పేర్లే పెట్టేసావు. ఎవరన్నా పెట్టుకుంటే దేవుళ్ళ పేర్లు పెట్టుకుంటారు. లేకపోతే తాతల పేర్లు పెట్టుకుంటారు. లేకపోతే ఎవరన్నా నీకు ఇష్టమైన పేర్లు ఏమైనా ఉంటే పెట్టుకుంటారు. అసలు లోకంలో ఏ పేరు లేనట్టుగా ఈ సినిమా పేర్లేంట్రా బాబు అని చెప్పేసి వాళ్ళన్నా సరే ఈడు నా కొడుకు. నా అభిమాన హీరో సినిమా ఏ సినిమా అయితే రిలీజ్ అవుతుందో ఇక్కడ నా కొడుకులు పడుతున్నారు. కాబట్టి ఆ హీరో సినిమాకి సంబంధించిన పేరనేది నేను పెట్టుకుంటా. ఇది నా ఇష్టం అని చెప్పేసేసి వాళ్ళందరూ కూడా ఆశ్చర్యపోయే విధంగా 'ఆగడు' అని పేరు పెట్టేసిన తర్వాత ఈడెట్టా ఇక మారడని చెప్పేసేసి వాళ్ళు అక్కడ ఆగకుండే వెళ్ళిపోయారట. ఆ బంధువులు, మిత్రులు, స్నేహితులు అందరూ గూడా. ఎవరు పోతే నాకే. నా హీరో సినిమా పేరనేది నా కొడుకులకు ఉంది. ఇది ఎల్లకాలం ఉండేదే. వాళ్ళు ఉంటే పోతే అనే ఒక భావనతోని అతను ఆ పేర్లనేది నామకరణం చేసిండట. అయితే కొన్ని సంవత్సరాల తర్వాత అతనికి అనుకోకుండా 2 కిడ్నీలు చెడిపోయినాయటండి. 2 కిడ్నీలు చెడిపోయిన తర్వాత వాళ్ళ ఇంట్లో గడపటానికి చానా ఇబ్బందయితుందట. ఇక ఈమె చూస్తేనో ఈ పిల్లల్ని చూసుకోవాలి. భర్త చూస్తేనో 2 కిడ్నీలు చెడిపోయి మంచం పట్టిండు. వీళ్ళకేం అర్థం కావట్లే. ఏం చెయ్యాలా? ఎలా బ్రతకాలా? అనుకునే సమయంలో సూపర్ స్టార్ 'మహేష్ బాబు' గారికి సంబంధించి ఒక టీమ్ అనేది ఎప్పుడు గూడా పనిచేస్తా ఉంటదనమాట. కొంతమంది టీమ్ అనేది సూపర్ స్టార్ 'మహేష్ బాబు' గారి దగ్గర ఎప్పుడు ఆ టీమ్ అనేది ఉంటదనమాట. వాళ్ళు చేసే పనేంటంటే సూపర్ స్టార్ 'మహేష్ బాబు' గారు కొన్ని వేల మంది పిల్లలకు గుండె ఆపరేషన్ చేపించి కొన్ని ప్రాణాలు పోసిన గొప్ప వ్యక్తి అనమాట. గుండెకు సంబంధించి ఎలాంటి వ్యాధున్నా సరే ఆ చిన్న పిల్లలకు గుండె ఆపరేషన్ చేపిస్తారనమాట. అయితే సూపర్ స్టార్ కృష్ణ గారి టీమ్‌కి తెలిసిందట. ఇతను 'మహేష్ బాబు' గారి వీర అభిమాని అని. ఎవరో చెప్పిన తర్వాత సూపర్ స్టార్ 'మహేష్ బాబు' గారి వీర అభిమాని. అతని పిల్లలకు గూడా అతని సినిమా పేర్లు పెట్టుకున్నాడు అని చెప్పి ఈ సంగతి ఆ టీమ్‌కి తెలిసిన తర్వాత ఈ టీమ్ ఎళ్లి 'మహేష్ బాబు' గారికి చెప్పిందటండి. చెప్పిన తర్వాత వెంటనే అలా అతను ఏ పరిస్థితిలో ఉన్నా సరే, ఆ కుటుంబ ఖర్చులే గాకుండా అతను వైద్యంతో అంటే కిడ్నీలకి సంబంధించిన ఎలాంటి వైద్యమైనా సరే, ఏ హాస్పిటల్‌లో దానికి సంబంధించిన వైద్యం అయితే ఉంటదో, ఎంత ఖర్చయినా సరే నేను చూసుకుంటానని చెప్పేసేసి సూపర్ స్టార్ 'మహేష్ బాబు' గారు భరోసానిచ్చారటండి. ఇలా భార్య పైన ఈ కుటుంబ పోషణ మొత్తం గూడా భారం అనేది వీళ్ళిద్దరి పైన పడిందట. ఏదో పనికెళ్ళడం, లేపోతే ఏదో షాపులో చేయటం. అలాగా చానా ఇబ్బంది పడతా ఉంటే, ఎలాంటి ఇబ్బంది మీరు పడొద్దమ్మా. మీ పిల్లలు పనికెళ్ళాల్సిన అవసరం లేదు. నువ్వు గూడా పనికెళ్ళాల్సిన అవసరం లేదని చెప్పి సూపర్ స్టార్ 'మహేష్ బాబు' గారు ఒక భరోసానిచ్చి, ఆ పిల్లల్ని గూడా చదివియటానికి ఎంత ఖర్చయినా గాని నేను పెట్టుకుంటున్నానని చెప్పి, 'మహేష్ బాబు' గారి వీర అభిమాని రాజేష్‌కి ఎంత ఖర్చయినా సరే నేను పెట్టుకుంటానని చెప్పి, ఆ రోజున ఆ భరోసానిచ్చి, ఆ కుటుంబ సభ్యులను మొత్తం ఆదుకుంటుండు సూపర్ స్టార్ 'మహేష్ బాబు' గారనమాట. ఎన్నో చంటి పిల్లల గుండె ఆపరేషన్‌లు చేపించిన 'మహేష్ బాబు' గారి జన్మదిన వేడుకనేది ఆగస్టు 9వ తారీఖున జరుపుకుంటున్నారు అభిమానులు గ్రాండ్‌గా. 'మహేష్ బాబు' గారు ఇలాంటి సేవా కార్యక్రమాలు ఎన్నో చేసిండు. ఇంకా ఎన్నో చేయాలని చెప్పి కోరుకుంటూ ఈ వీడియో చేయడం అయిందండి. ఇదండి ఈరోజు వీడియో. మా ఛానెల్‌ని చాలా మంది చూస్తున్నారు గానీ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మమ్మల్ని ఎంకరేజ్ చేసినట్టు లెక్క. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మీకు ఒక్క రూపాయి కూడా ఖర్చయ్యేదేం లేదు. ఈ వీడియోపై మీ అమూల్యమైన కామెంట్ తెలపండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. ఈ వీడియోని షేర్ చేయండి. మా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో వీడియో కోసం ఎదురు చూడండి. థాంక్ యూ.